నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ పాస్టర్ కిరణ్ పాల్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. బాగున్నారా? బాగున్నాను బ్రదర్. ఓకే, ఎట్లా నడుస్తూ ఉంది మీ ప్రకటనలు, ప్రవచనాలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి? దేశ క్షేమం కొరకు, క్రైస్తవ క్షేమం కొరకు, ప్రజాక్షేమం కొరకు ఏం చేయాలో మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాను. సాధ్యమైనంత సహనంగా, ఓపికగా ముందుకు వెళ్తున్నాను. రైట్. మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు లేకపోతే ప్రవచనాలు అనొచ్చా? మనకు హైందవ సమాజంలో బోధని ప్రవచనం అని అంటారు, ప్రవచనకర్తలు అంటారు. సో క్రైస్తవ సమాజంలో బోధ అంటారు. బోధ. ఓకే, మీరు బోధకులు. బోధకులు. రైట్. మీరు బోధించేటివన్నీ మంచివేనా? ఖచ్చితంగా మంచివి మాత్రమే బోధించాలి. మంచివి మాత్రమే బోధించాలి, చెడ్డవి బోధించాలి. మీరు చెడ్డవేమిటో స్పృహ కలిగించాలి. చెడ్డవి అనేటివి బైబిల్లో ఉన్నవా లేవా? బైబిల్లో చెడ్డవాటిని కూర్చిన స్పృహ కలిగించడానికి జరిగిన చరిత్ర ఉంది. చెడ్డవి ఉన్నాయా లేవా? అది నా లేవు. చెడ్డవి లేవు. చెడ్డవి ఉండవు, జరిగిన చరిత్ర ఉంటుంది. చెడ్డవి ఉండవు. జరిగిన చరిత్ర ఉంటుంది. జరిగిన చరిత్రనే చెడ్డదైతే, జరిగిన చరిత్రలో చెడు ఉంటే ఆ చెడును మనకు చూపిస్తుంది బైబిల్, ఇలా చేయొద్దు అని. అది చెడే. ఓకే, ఆ చెడు అంశాల మీద మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. రైట్. ముందుగా జై శ్రీరామ్ కిరణ్ పాల్ గారు. ఇలాంటి ఒక నినాదం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదాన్ని నేను చూశాను, గమనించాను. వాస్తవానికి ఇంకొంచెం వివేకంగా, అంటే నాకంటే ముందు స్పందించిన సహోదరులు వారి ఆలోచన విధానం మంచిదే, కానీ ఇంకొంచెం వాస్తవంగా అర్థమయ్యేటట్లు చేయాల్సి వస్తే మనం అసలు ఈ నినాదానికే కేవలం పలకరించుకోవడానికి, మిమ్మల్ని గౌరవించడానికి నేను, నన్ను గౌరవించడానికి మీరు పలికే మాటల్ని మీరు ప్రైజ్లాడ్ అనద్దు, నేను జై శ్రీరామ్ అనను. మరి ఏం చేద్దామంటే భారతదేశానికి ఒక పద్ధతి నేర్పించారు, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని. సో విష్ చేసుకోవడానికైతే దైవంలో పేరెత్తక్కర్లేదు. మీకు భారతదేశం మీద నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. ఆ సంస్కారాన్ని మీరు నమ్ముతున్నారు. ఎస్, రైట్. అంత సంస్కారం ఉన్నప్పుడు ఇతర మతస్థులను మీ మతంలోకి రమ్మనడం ఏ పార్టీ సంస్కారం అది? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు మతం మారొద్దు. నా వీడియోస్ మొత్తంలో అనేక సంవత్సరాలకి చెప్పాను, మతం మారనే వద్దు, కులం మార్చుకోవద్దు, సాంప్రదాయాలు మార్చుకోవద్దు. క్రైస్తవుడు మతాన్ని ప్రచారం చేయడు, క్రైస్తవుడు దేవుణ్ణి ప్రచారం చేస్తున్నాడు. దేవుల్ని. ఓకే, కులం మతం ఉండదు, మార్చుకోవద్దని మీరే అంటారు. ఎస్, రైట్. క్లియర్ ఇది. రైట్. మీరు క్రిస్టియన్ కాకముందు హిందూగా ఉండే. ఎస్, ఐఎమ్ కరెక్ట్? అవును, హిందూగా ఉండే. అప్పుడు మీ పేరు కిరణ్ కుమార్. కిరణ్ కుమార్గా ఉన్న మీరు ఇప్పుడు కిరణ్ పాల్ అయ్యారు. కిరణ్ పాల్. రైట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మ్యూట్లో పెడతా. మీ క్యాస్ట్ ఎంతో తెలుసుకోవచ్చా? అంతకుముందు మీ క్యాస్ట్ ఏంటిది అసలు? క్యాస్ట్ అంటే బీసీ క్యాస్ట్. ఇప్పుడు మారిందా? మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యారు. ఎందుకు మారుతుంది? ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పేసి మీరు సర్టిఫికేట్ ఏం తీసుకోలే? అట్లా ఏం తీసుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏం తీసుకోవాలి? క్రిస్టియన్ అని పెట్టుకున్నాం అంతే. క్రిస్టియన్ అని పెట్టుకున్నాం. ఇండియన్ క్రిస్టియన్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు అడుగుతారు క్యాస్ట్ అని, బీసీ అని చెప్పాము. బీసీసీ ఏదో ఇస్తున్నారు. యాక్చువల్లీ ఇదే నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీరే అడిగేశారు. రైట్. అంటే మీకున్నటువంటి కుల ప్రాతిపదికన తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటా, లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటా ఇప్పుడు మీ దగ్గర ఉన్నది? అసలు ఒక మాట చెప్పాలంటే బ్రదర్, కన్వర్ట్ అనే వర్డే రాంగ్. కన్వర్ట్ కాదు, మీరు కన్వర్ట్ అనే వర్డే రాంగ్. మీరు హిందూగా ఉండి క్రిస్టియన్గా మారినప్పుడు ఖచ్చితంగా కన్వర్ట్ అని అంటారు కదా మిమ్మల్ని. సరే, నేను ఒక మాట అడుగుతాను, క్రైస్తవ్యం అనేది మతమా కులమా? మతం. ఒకవేళ మతం అయితే కులం ఎందుకు, సర్టిఫికేట్ ఎందుకు? ఏది? అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నది. అది క్రియేట్ చేయబడింది, కుట్ర చేసి రాజకీయ నాయకుల కుట్రతో కలిగింది. అది రాజకీయ నాయకుల కుట్ర. ఖచ్చితంగా. ఎవరిపైన? సమాజం పైన, క్రైస్తవ సమాజం పైన. క్రైస్తవ మతం కాదు, మతం కాదు, క్రీస్తు మతం కాదు. ఎందుకంటే దేవుడు అనేవానికి మతం లేదు, కులం లేదు, రంగు తారతమ్య భేదం లేదు. నేను దేవుణ్ణే ప్రకటిస్తున్నాను, మతం కానే కాదు. మీరు క్రైస్తవ మతస్థులు కానే కాదు. కాదా? క్రీస్తును వెంబడించేది మార్గం అని అంటారు. క్రీస్తును వెంబడించే మార్గం ఇది. క్రైస్తవ మతం, హిందూ మతం అనొద్దు, ముస్లిం మతం అనొద్దు, మతం అనొద్దు. మరి ఏమన్నా? ఎందుకంటే ఆ పదం వల్లే వివాదం వస్తుంది కాబట్టి క్రైస్తవ మార్గం, హిందూ మార్గం, ముస్లిం మార్గం అనండి. రైట్. మన భారతదేశంలో మత స్వేచ్ఛపు హక్కు ఉంది కాబట్టి ఇవాళ మీరు కిరణ్ కుమార్గా ఉన్న మీరు కిరణ్ పాల్ అయ్యారు. అంటే అది మతంలోకి పరిగణలోకి తీసుకొని, మతంగా పరిగణలోకి తీసుకొనే కదా మీకు ఆ స్వేచ్ఛ వచ్చింది.
అవును, మరి అట్లాంటప్పుడు రాజ్యాంగ పరంగా వచ్చింది. రాజ్యాంగ పరంగా అది మతం కాదని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? నేను అదే చెప్తున్నాను ఏమిటంటే, ఏది మనుగడలో ఉందో, ఏ పదం మనుగడలో ఉందో ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి వాడబడింది. నేను చెబుతుంది ఏమిటంటే, అర్థం అవ్వడానికి కావలసిన మాట చెప్తున్నాను. మతం అనే పేరుతో గొడవ అయితే అసలు ఆ పదమే పక్కన పెడదాం. ఎందుకంటే దేవునికి మతం లేదు. దేవుడికి లేని దేవునికి మతం అనే ప్రస్తావన, అసలు దేవునికి మతం లేనప్పుడు దేవునికి మతం లేదని తెలిసి కూడా మనం మతాన్ని ఆపాదిస్తుంటాం. సింపుల్ క్వశ్చన్ క్రాంతి గారు, మీ ద్వారా నేను కోర్టులకి, రాజకీయ నాయకులకి, యావత్ భారతదేశాన్ని అడుగుతున్నాను. క్రైస్తవ్యం మతమా కులమా అని అడిగితే అందరు మతమే అంటారు కదా, మరి కులం సర్టిఫికేట్ దగ్గర ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కులం కానప్పుడు? దీనికి ఆన్సర్ ఏమిటి? అసలు న్యాయంగా ఆలోచిస్తే, ధర్మంగా ఆలోచిస్తే సింపుల్గా అర్థమైపోతుంది. మతం అన్నప్పుడు మతంగానే చూడండి, కులం అంటే కులంగానే చూడండి. రెండు కలిపి చేస్తే అది కుట్ర అంటారు. కావాలని చేస్తున్న కుట్ర. నేను మాత్రం ఇప్పటి వరకు భారతదేశ పౌరుడిగా నేను పొందవలసినటువంటి ఏ మేలు కూడా గవర్నమెంట్ నుంచి పొందట్లేదు. మీరు ఎన్పీ కూడా సర్టిఫికెట్ పెట్టి ఏమీ పొందట్లేదు. ఎన్పీ కూడా తీసుకోవట్లేదు మీరు? లేదు. మీ గవర్నమెంటే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ గవర్నమెంటే మిమ్మల్ని ఉండనిస్తుంది కదా, మీరు క్రైస్తవంలోకి పోయినా కూడా. అరే అది హక్కుగా ఉంటున్నాను. నేను అనేది ఏంటంటే, గవర్నమెంట్ కొన్ని ఇస్తుంది కదా ఈ పాలసీస్ ద్వారా, ఈ సర్టిఫికెట్ ద్వారా పెట్టేసి ఉద్యోగాలు సంపాదించుకోవడం గురించి మీరు ఏదైతే అడుగుతున్నారో ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు, నేను స్వయంగా నా కుటుంబంలో, నా తోటి వాళ్ళలో చాలామంది అలాంటి మేలు పొందట్లేదు. రైట్, ఓకే. క్రైస్తవులుగానే బ్రతుకుతున్నాం. మీకు భారతదేశం అంటే గౌరవం ఉందా? ఖచ్చితంగా గౌరవం ఉంది, అమితమైన ప్రేమ ఉంది. భారత్ మాతాకి జై అని అనగలుగుతారా? ఖచ్చితంగా అంటాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై అనాల్సిందే. భారత్ మాతాకి జై ఎందుకంటున్నాను కూడా చెప్తాను. అనండి మీరు ఫస్ట్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మహాన్ నేను అంటాను. రైట్. మీరు జనగణమన పాడగలుగుతారా? నేను అదే చెప్తున్నాను క్రాంతి గారు. భారత్ మాతాకి జై అని నేను ఎందుకన్నానో ఒక వివరణ ఇస్తాను. ఎందుకంటే ఇట్లాంటి దాన్ని కూడా వివాదం చేస్తారేమో అని ఒక ఆలోచన, అంతే. అర్థం చేసుకోకపోతే ప్రతిదీ వివాదమే. అంటే మీరు ప్రతిదీ వివరణ ఎందుకు ఇవ్వాలనుకుంటారు? ఎందుకంటే వివరణ లేని దాని ద్వారానే సమాజం ఇన్ని రకాలుగా విచ్ఛిన్నం. ఇప్పుడు ఈ వివరణలో ఒక ఉదాహరణ కూడా ఉంటుంది. లేదు, ఉదాహరణ కాదు, ఉదాహరణ ఉండదు, వివరణ ఇస్తాను. చెప్పండి. ఏంటంటే, భారత మాత అనే ప్రస్తావనకు వస్తే స్వతంత్ర పోరాట సమయంలో ఈ భారత మాత అనే ప్రస్తావన వచ్చింది, అంతకుముందు లేదు. దేశం శ్రమ పడుతుంది, నా తల్లి బాధపడుతుంది, నా చెల్లి బాధపడుతుంది అనే ప్రస్తావన తీసుకొచ్చేసి ఈ భారత్ మాత అనే ప్రస్తావన తీసుకొచ్చారు. భారత్ మాత అంటే ఒక దేవత కాదు. భారత్ మాత అంటే మన చెల్లి, మన అక్క, మన అమ్మ, మనమే, మన కుటుంబాన్నే భారత్ మాత అన్నారు. సో శ్రమించి ప్రయాసపడి కన్నీళ్లతో రక్తాన్ని ఓర్చిన వాళ్ళందరినీ భారత మాతగానే పోల్చారు. మరి నా చెల్లికి, నా తల్లికి, నా అక్కకి, నా కుటుంబానికి, మన కుటుంబానికి జై కొట్టాల్సి వస్తే ఎందుకు ఆలోచన? ఇక్కడ దేవత ప్రస్తావన లేదు, నా దేశాన్ని తల్లితో పోల్చారు. ఓకే, అంటే ఒకవేళ దేవత అనే ప్రస్తావన ఉంటే మీరు జై కొట్టను, దేవత ప్రస్తావన ఉంటే కొట్టను. రైట్, ఓకే. అంటే మీరు కేవలం క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ మతాన్ని మాత్రమే నమ్ముతారు, ఇతర మతాలను నమ్మరు. అది కాదు, నేను అదే చెప్తున్నాను, వివరణ అందుకే అవసరం. నేనేమంటున్నానంటే, భారత మాత అనే ప్రస్తావన మన కుటుంబాలకు ఇవ్వబడింది, దేశాన్ని తల్లితో పోల్చబడింది. తల్లికి జై కొట్టడం మన తప్పు కానే కాదు. రైట్, ఓకే, ఇది క్లియర్. మీరు హిందూ మతాన్ని నమ్ముతారా? హిందూ దేవులను, హిందూ మతాన్ని నమ్ముతారా? ఇప్పుడు నమ్మడం అనే విషయానికి వస్తే నేను సార్ నువ్వు నమ్ముతారా లేదా? ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు వివరణ ఇచ్చే టైం ఇస్తే మీరు వివరణ ఇవ్వండి. ఇదే క్రాంతి గారు, మొత్తం ఉన్నటువంటి సమాజంలో ఎస్ఆర్ నో దగ్గరే మొత్తం అంతా. నేను ఏమంటున్నా మీరు చెప్పండి, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత మీ సమాధానం ఎందుకు అదన్నది కూడా చెప్పండి, మీకు ఆ సమయం నేను ఇస్తారు ఖచ్చితంగా. నా వివరణ ఏమిటంటే, ఖచ్చితంగా ఇస్తారు మీరు, కానీ మనం చెప్పే లోపే సమాజం నో అన్న దగ్గర ఎస్ అన్న దగ్గర ఆగిపోతుంది. నేను అదే చెప్తున్నాను, మీకు, నాకు, ఈ భూమి మీద అందరికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసుగా నేను గుర్తించాను. అంతే. పరిశోధనలోను, ప్రార్థనలోను, వ్యక్తిగత అనుభవంలోను నేను అనుభవించాను, ఒక్కడే దేవుడు, నేను ఆయన్ని నమ్ముతున్నాను. మరి హైందవ్యం పట్ల మీకున్న అభిప్రాయం ఏమిటని మీరు నన్ను అడిగితే నేనేమంటానంటే, హైందవ్యం పట్ల నాకున్న అభిప్రాయం ఏమిటంటే, సత్యాన్ని వెతకడానికి ప్రయాస చేసింది హైందవ్యం. అందుకే అసతోమ సద్గమయ బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన స్కూల్స్లో, కాలేజెస్లో మనకు నేర్పిస్తారు. నా దేశం సత్యాన్ని వెతికింది. అసతోమ సద్గమయ అంటే, అయ్యా మేము అసత్యంలో ఉన్నాం, మాకు సత్యం కావాలి. తమసోమ జ్యోతిర్గమయ, తమసు అంటే చీకటి, మాకు చీకటి ఉన్నాయా, మేము చీకట్లో ఉన్నాం, మాకు వెలుగు కావాలి.
మృత్యోర్మ అమృతంగమయ్య, మేము మరణంలో ఉన్నాం, మాకు జీవం కావాలి. సో నా దేశం ఇది వెతికింది, సత్యాన్ని వెతికింది, వెలుగుని వెతికింది, జీవాన్ని వెతికింది. సత్యాన్వేషి నా దేశం. సో సత్యాన్వేషి అయినా సరే దొరికిన సత్యాన్ని గుర్తించలేకపోతుంది. నేనే సత్యమును అన్న క్రీస్తును గుర్తించట్లేదు. నేను చెప్తున్నాను, ప్రామాణిక ప్రతి గ్రంథములో ప్రపంచంలో ఇది మాకు ప్రామాణికం అని ఎవరెవరైతే నమ్ముతున్నారో వారి గ్రంథాలలోనే ఒక్కడయ్యున్న దేవుని గుర్తించడానికి గుర్తులు ఉన్నాయి. అందుకు నేను ప్రపంచం అంతటి నిజదేవుని ముద్ర అనే పుస్తకం రాశాను. రైట్. ఇప్పుడు ఒక్కడే దేవుడు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా, ఒక్కడే దేవుడు అంటున్న నజరీయుడైనటువంటి యేసుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇండియాలో భారతదేశంలో ఉన్నాయా? మీరు ఆర్కియలాజికల్గా అడుగుతున్నారా, అంటే చారిత్రాత్మకంగా అడుగుతున్నారా? చారిత్రాత్మకంగా, ఫిజికల్గా కూడా మాకు కావాలి, చూపించాలి. మీరు ఆయన కట్టుకున్నటువంటి కండువ కావచ్చు, లేకపోతే చెల్ల కావచ్చు, ఇంకేదైనా ఉంటే. సరే, మీకు ఒక విషయం అడుగుతాను. నేను దేవుణ్ణి గుర్తించడానికి వస్తువులను వెతికే ప్రయత్నం చేసిన ఏ సమాజమైనా ఎప్పటికీ దేవుణ్ణి తెలుసుకోలేదు. అందుకే నేను చెప్తున్నాను, దేవుణ్ణి గుర్తించడానికి జ్ఞానం ఉంది దేవుణ్ణి గుర్తించడానికి. మన ఋషులు దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమైనట్లుగాను ఆయన వెలుగుగా ప్రత్యక్షపరుచుకున్నాడంట. బైబిల్ కూడా దేవుని వెలుగు అంటుంది. ఆయన వెలుగుగా ప్రత్యక్షం అవడమే కాదు, ఆయన్ని గుర్తించడానికి కొన్ని గుర్తులు ఇచ్చాడు. ఆ గుర్తుల్లో 2 నేను మీకు చెప్తాను. ఏం గుర్తులు? ఒకటి, అశ్వమేధ యజ్ఞం ప్రస్తావన చేస్తున్నప్పుడు, అజామేధ యజ్ఞం ప్రస్తావన చేస్తున్నప్పుడు, నేను ఇలాగూ భూమి మీదకి వచ్చి మీ కొరకు మరణించి తిరిగి లేస్తాను అని చెప్పాడు ఆయన గుర్తుగా. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను మీ ద్వారా, క్రైస్తవ్యాన్ని తప్పుబట్టి క్రైస్తవ్యాన్ని దూషిస్తున్న అన్నదమ్ములు అందరిని అడుగుతున్నాను. అశ్వమేధ యజ్ఞంలో అశ్వం పైన ముళ్ళ కంచెను ఎందుకు పెట్టారు? అజామేధ యజ్ఞంలో, అజ అంటే మేక తలకి ముళ్ళ కంచె ఎందుకు పెట్టారు? తర్వాత ప్రతిష్ఠింపబడ్డ స్తంభానికి ఈ పశువుని, వధింపబడే పశువుని కట్టాలి అనే నియమం ఎందుకు ఉండింది? అదే నియమం బైబిల్ కాబట్టి పెట్టిరు కావచ్చు. ఇప్పుడు పశువును కట్టేయపోతే ఉరుకుతుంది కదా వధించేటప్పుడు. కాదు, ఎక్కడైనా కట్టొచ్చు. వీళ్ళు ముందు ప్రతిష్ఠింపబడి ఒక స్తంభాన్ని పెట్టాలంట, ప్రతిష్ఠిత స్తంభానికి కట్టాలంట. అంటే దానికి మీరేం చెప్పదలుచుకున్నారు? అలాగే అది ఒక సిలువ అని చెప్తారా మీరు? యాజ్ ఇట్ ఈస్. ఖచ్చితంగా ఆనాటి దినాల్లో వారు దాన్ని అలాగే గుర్తించారు, అదే దర్శించారు. లేకపోతే అశ్వమేధ యజ్ఞంలో అశ్వం పైన ములకంచె ఎందుకు? అజయమేధ యజ్ఞంలో ఆ పశువు పైన ముళ్ళకంచె ఎందుకు? తర్వాత దాన్ని పొడవడం ఎందుకు? ఎముక విరగకుండా చంపాలని ఉంది వేదాల్లో, అదెందుకు? వీటి మీద నేను ఆల్రెడీ చాలా సందేశాలు చేశాను, 100 వీడియోస్ ఉన్నాయి. స్పృహ కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఏవండి, మన పెద్దలు వెతికిన దేవుడు ఈయననే. అలాగని చెప్పి నేను వేదాల్లో క్రీస్తున్నాడని చెప్పట్లా. ఎవరైతే ఈ భూమి మీదకి మానవాళి కోసం వస్తాడో ఆయన గుర్తులు ఉన్నాయి, మొత్తం అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. నేను చూపిస్తాను. ఇది కనీస గౌరవ మర్యాద లేని సంస్కారం చూపించని వారితో నేను కూర్చోను. రైట్. ఇప్పుడు శ్రీరాముడు దేవుడా కాదా? కాదు. శ్రీరాముడు దేవుడా కాదా? కాదు. శ్రీరాముడు దేవుడా కాదా? మీరు ఎన్నిసార్లు అడిగినా నా జవాబు ఒకటే, శ్రీరాముడు దేవుడు కాదు. ఓకే. శ్రీరాముడు భారతదేశంలో ఉండేనా లేకుండేనా? ఉన్నాడు. ఉండే. అంటే నేను అనేది ఏంటంటే, ఈ రామాయణం ప్రకారంగా శ్రీరాముడు భారతదేశంలోనే ఉన్నాడని చెప్తున్నారు. భారతదేశంలో శ్రీరాముడు సంచరించిండు, శ్రీలంక. రామాయణం నిజమే అని మీరు నమ్ముతారా? లేదు, దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి. సరే, రామాయణం జరిగింది అని అంటే ఒక్క వర్డ్లో జరిగిందా జరగలేదా? అదే చెప్తున్నా. మీ ఉద్దేశం? మన పెద్దలు పురాణాలను చాలా వరకు ఫిగరేటివ్గా మెన్షన్ చేస్తూ వచ్చారు. ఒకటి ఉంటే దాన్ని 10గా అర్థమయ్యేటట్లు చేయడానికి. అంటే స్పిరిచువల్ వార్ఫేర్లో ఎలా ఉంటుందంటే, కొన్ని రియల్గా జరగకపోయినా సరే ఒక ఉపమానం చెప్పేసి దాని ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలనే తపన కలిగించారు. ఓకే, రైట్. ఇది పక్కన పెడితే యేసుక్రీస్తు దేవుడు అని మీరు ఎందుకు నమ్ముతారు? అదే చెప్పాను నేను ఇప్పటిదాకా. ఎందుకు నమ్ముతారు? అన్ని గ్రంథాలలో రాబోతున్న వాని గుర్తులున్నాయి. సహస్రనామాలు మీకు తెలుసు కదా, అందులో శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అన్నారు, శ్రీ కన్యసుతాయ నమః అని అన్నారు. అంటే బ్రహ్మకు పుట్టువాడు అంటే తండ్రికి పుట్టువాడు అని అర్థం. ఇది అథర్వణ వేదంలో కూడా ఉంది. నేను దీనికి చాలా ఆధారాలు చెప్పాను. కన్యసుతాయ నమః అని అన్నారు, పంచగాయాయ నమః అన్నారు. ఆయన దేవునికి పుట్టాలంట, కన్యకకు పుట్టాలంట, పంచగాయాలు పొందాలంట. ఆయన వల్ల మనం మృత్యువుని జయిస్తామంట. ఇది శుక్లయజుర్వేదంలో కూడా ఉంది. సరే, వేదాల గురించి పక్కన పెడితే నేను అడిగేది ఏంటి అంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అని మీరు ఎందుకు నమ్ముతున్నారు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్పి. బైబిల్ ఎవరు రాశారు? ప్రవక్తలు రాశారు. 40 మంది ప్రవక్తలు రాశారు. రైట్. వాళ్ళు ఊహించి రాయలేదు అన్నదానికి మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? బలమైన ఆధారం ఉంది. ఊహించి రాయలేదు. ఇప్పుడు రామాయణం ఏమో ఊహించి రాసిర్రు, బైబిల్ ఏమో ఊహించి రాయలేదు అంటారు. దానికి వివరణ ఇస్తాను నేను. రామాయణము ఊహించి రాశారు అని నేను అనలేదు. రామాయణంలోనే పెద్దల మాట ప్రస్తావిస్తూ
ఇది ఎలా అంటే వివరణ కోసం. ఇప్పుడు ఏనుగు చెరువులోకి వెళ్ళింది, ముసలి ఏనుగును పట్టుకుంది. దీని గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే స్పిరిచువల్ వార్ఫేర్. అది రియల్గా జరగల, కానీ దాన్ని ఒక ఊహతోనే, ఆత్మీయ అంతరార్థంతో, బైబిల్లో కూడా ఉపమానాలు ఉన్నాయి. దాన్ని ఊహ అనొద్దు, ఉపమానం అనాలి. నేను అదే అంట, కల్పితం అనే వర్డ్ కంటే కూడా జీవన శైలిలో మన విధానం కోసం ప్రస్తావిస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తాబేలు కుందేలు, తాబేలే గెలిచింది, కుందేలు ఓడిపోయింది. నిజంగా ఎప్పటికీ అది జరగదు. కానీ ఒక స్పృహ కోసం మనకి ఇచ్చారు ఏమిటంటే, నీలో ఉన్న జ్ఞానాన్ని బట్టో బలాన్ని బట్టో గర్విస్తే నీకంటే బలహీనుడు నిన్ను గెలుస్తాడని ఒక పాఠం. ఇలాంటి ఎన్నో ఆత్మీయ పాఠాల కోసం పెద్దలు ప్రస్తావిస్తూ వచ్చారు. జరగని వాటిని కూడా ఒకదాన్ని బట్టి ఇంకొకటి వివరిస్తూ వచ్చారు. అందులో భాగంగా రామాయణం జరిగింది అని అంటారు. మీరే చెప్పండి, హనుమంతుని చెమట బిందువుల వల్ల హనుమంతునికి ఒక పుత్రుని కనింది ఎవరు? మొసలి. నిజమేనా? చెమట బిందువుల ద్వారా ఎట్లా పుడతారు అని అడిగితే ఈ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఏం జవాబు చెప్తారంటే ఏదో ఒక కారణం చెప్తారు, దానికి ఆత్మీయార్థం ఉంది అని. యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండండి? పరిశుద్ధాత్ముని వలన కన్యక గర్భవతి అయింది. కన్యసుతాయ నమః కన్య గర్భవతి అయింది. కన్య గర్భవతి ఎట్లయితుంది? అదే కదా ఆత్మ ద్వారా దేవుని కార్యం. అది సాధ్యమవుతుందా? ఇప్పుడు నేనే అడుగుతున్నాను, కన్యసుతాయ నమః అని ఎందుకు పెట్టుకున్నారు? అది ఎట్లా సాధ్యమైంది? ఇది అట్లాగే ఈ వర్డ్స్ పక్కన పెట్టండి, నేను అడిగింది చెప్పండి. మీరు అంటున్నటువంటి కన్యకు గర్భం అయ్యి గర్భం నుంచి మళ్ళీ గర్భం దాల్చిన తర్వాత యేసుక్రీస్తు రావడం సాధ్యమా? కర్ణుడు ఎలా పుట్టాడు? నేను అడిగేది యేసుక్రీస్తు గురించి అడుగుతున్నా. అదే నేను అనేది ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనిందని నమ్మకపోతే నేను అడిగే ప్రశ్న అది, కర్ణుడు ఎలా పుట్టాడని. కొంత సరే, నమ్మకపోతే సరే, మీరు అసలు పుట్టలేదు అని అంటారు, రామాయణం జరగలేదు, ఇతర దేవుళ్ళు లేరు, బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, రాముడు లేడు అంటారు కదా, మీరు దీని నుంచి మళ్ళీ ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటారు? నేను అదే చెప్తున్నాను, వాళ్ళు లేరు అని మా నోటితో మేము పలకట్లేదు. మేము ఏమంటున్నాం అంటే ఒక్కడే ఉన్నాడు. రైట్, ఒక్కడే ఉన్నాడు కదా, ఆ ఒక్కడనే గుర్తించండి. రైట్, ఆ ఒక్కడే ఉన్నాడు. సరే, బ్రహ్మదేవుడా? బ్రహ్మ అనే మాటకు అర్థాన్ని బ్రహ్మదేవుడా నేను అడిగేది చెప్పండి సార్. సృష్టికర్త అని అర్థం. ఆయన ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. బ్రహ్మ ఉన్నాడా? అదే చెప్తున్నాను. సరే, శివుడు ఉన్నాడా? చెప్పండి. శివుడు, బ్రహ్మ, విష్ణువు ఇదంతా కూడా అదే చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సృష్టికర్త ఉన్నాడు, పరిపాలకుడై ఉన్నాడు, తోడై ఉండేవాడు ఉన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. రైట్, అంటే దేవుళ్ళు ఉన్నారు, బట్ ఏందనంటే ఆ దేవుళ్ళందరినీ మీరు యేసు రూపంలో మీరు పొలుచుకుంటారు, మొక్కుకుంటారు, పూజిస్తారు. హిందువులు కృష్ణుడు, లేకపోతే శివుడు, లేకపోతే రాముడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి రూపంలో కొలుచుకుంటారు, అంతే. కానీ ఒకటి చెప్తున్నాను వినండి, ఏ పేరు పోల్చినా ఆయనే రాడు. ఎందుకంటే శుక్లయజుర్వేదం అని చెప్పింది ఆయనకు ఒకటే, ఆయన ఒక్కడే. అన్ని పేర్లు ఆయనకే ఉన్నాయి. మనం ఏ పేరుతో పిలిచినా ఆయన స్పృహలోకి రావాలి. ఏమని పిలవాలి అసలు? అంటే దేవుడు రావాలి అని అంటే సరే, నేను ఒకటి చెప్తాను, మొత్తం అందరికీ, సమాజం అందరికీ చెప్తాను. ఏ పేరుతో పిలవకండి. ఒక 30 రోజులు తపస్సు పోనండి. ఏమని? ఏ చర్చికి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళొద్దు, మసీదుకి వెళ్ళొద్దు, అసలు ఏ పేరు పిలవకండి. సృష్టిని చేసిన దేవుడా, మనుషుల్ని చేసిన దేవుడా, మీరెవరు అని అడగండి. ఓ నెల రోజులు యథార్థంగా అడిగితే ఎవరు సృష్టికర్తో ఆయనే వస్తాడు, ఆయన ప్లేస్లో ఇంకెవరు రారు. రావడం కుదరదు. మన మనసుకి యథార్థత అనే ఓ కోట నిర్మించబడితే చాలు, ఆయనే వస్తాడు. మీకు అనిపించండి అట్లా? నా చిన్న వయసులో నేను ఆయన స్వరం వినే రక్షించబడ్డాను. నాకు సువార్తికుడు సువార్త చెప్తే నేను తెలుసుకోలేదు. నా పసితనంలో విపరీతమైన వేదనలో నా జీవితం ఉన్నప్పుడు ఆయన స్వరం నేను డైరెక్ట్గా విన్నాను. ఎట్లా? ఏమని పిలిచాడు? పేరు పెట్టే పిలిచాడు. కిరణ్ కుమార్ అని పిలిచాడు, కిరణ్ పాల్ అని పిలిచాడు. పేరు పెట్టే పిలిచాడు. కిరణ్ కుమారా, కిరణ్ పాలా? అలా కాదు, కిరణ్ అనే పిలిచాడు. కిరణ్ అని పిలిచాడు. కిరణ్ అనే పిలిచాడు. పాల్ ఎందుకు పిలవలేదు, కుమార్ అని ఎందుకు పిలవలేదు? ఇప్పుడు ముద్దు పేరుతో మనం మన పిల్లల్ని పిలిచినప్పుడు మొత్తం పేరుతో ఎందుకు పిలిచలేదని అడిగితే ఏం చెప్తాం? ప్రేమ. అది ప్రేమతో. ప్రేమ ఎప్పుడు కూడా కొంచెం పిలిచినా ఎక్కువ పిలిచినా ప్రేమ ఎప్పుడు గొప్పగా. రైట్, ఓకే. ఏమని పిలిచాడు మిమ్మల్ని యేసుక్రీస్తు? బూది గంతముల నుండి దాని కొనల నుండి పిలుచుకుని వాడా నీవు నా సేవకుడవు. రైట్, అంటే యేసుక్రీస్తుకు తెలుగు వస్తుంది. దేవుడికి అన్ని భాషలు వస్తాయి, ఎందుకంటే భాషల్ని క్రియేట్ చేసి. అన్ని భాషలు ఎట్లా వస్తాయి? ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతారా దేవుడు? మీరు నమ్ముతారా దేవుడు సర్వశక్తిమంతుడని? దేవుడికి అన్ని శక్తులు ఉంటాయి. మేము నమ్మే దేవునికి అయితే అదే జవాబు. దట్స్ ఇట్. అన్ని శక్తులు ఉంటాయి, లాంగ్వేజ్లు కూడా వస్తాయి అంటారు. సర్వశక్తిమంతుడు, అన్ని వస్తాయి, అన్ని లాంగ్వేజ్లు కూడా వస్తాయి. అసలు లాంగ్వేజెస్ క్రియేటే ఆయన చేసాడు. లాంగ్వేజ్లు, ఈ వర్బ్స్, ప్రోవర్బ్స్, ఎవ్రీథింగ్, ఇవన్నీ గ్రామర్ అంతా జ్ఞానం మనిషికి ఇచ్చింది ఆయన. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మరాఠీ, కన్నడ అంతా. ఎందుకంటే మానవుల్ని సృష్టించింది ఆయనే కదా.
ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసిండు దేవుడు? ఒకటే భాష పెట్టి, ఒకటే వ్యవస్థ పెట్టి, ఒకటే మతం పెట్టుంటే అయిపోతుండే కదా మరి. అందుకే క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకుని దానికి అన్నిటికీ ఆధారం బైబిల్ గ్రంథంలో ఉంది. మొత్తం అన్నిటికీ ఆధారం ఉంది. భాషల నిర్మాణం వెనకాల దేవుని మహాసంకల్పం ఒక పుస్తకం రాస్తున్నాను నేను. అది తొందరలో రిలీజ్ చేస్తాను. దాదాపుకి ఇప్పటికి చాలా పుస్తకాలు రాశాను. నాకంటే ముందు ఇలాంటి అనేక సంగతులు చెప్పిన మహానుభావులు ఉన్నారు, కానీ ఇంకొంచెం స్పష్టమైన వివరణ ఇవ్వడానికి ఇంకొంచెం బెస్ట్ మెథడ్లోకి వెళ్తున్నాను నేను. కిరణ్ పాల్ గారు, మీరు చిన్నతనంలో ప్రసాదం తిన్నారా? వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం కావచ్చు, లేకపోతే చిన్నతనంలో రక్షణలోనికి రాకముందు. ఇప్పుడు రక్షణలో ఉన్నారు, ఇప్పుడు తింటారా? తినానండి. ఇప్పుడు తినరు. ఎందుకంటే నేను నిష్టలో ఉన్నాను, క్రీస్తు దీక్షలో, క్రీస్తు నిష్టలో ఉన్నాను. ఇప్పుడు మీరు ప్రసాదం తినరు, అంతేనా? క్లియరా? బాప్తిసం ద్వారా నేను సిలువ వేయబడి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. ఇప్పుడు నా నిష్టకు ఒకటి అడ్డం. ఏం అడ్డం? అయ్యప్పమాల, భవానీమాల, శివమాలలు వేసుకున్న అన్నదమ్ములు చాలా నిష్టగా భక్తి చేస్తారు కదా. చెప్పులు కూడా ఉండవు పాపం వాళ్ళకి, అంత ఖచ్చితంగా భక్తి చేస్తారు. ఈ 21 రోజు లేదా 41 రోజు వారి నిష్టలో ఉన్నప్పుడు తినకూడనివి చాలా ఉంటాయి. మనం పిలిచి ఎంత ప్రేమతో పెట్టినా, గుడిలో పెట్టినా చికెన్, మటన్ లాంటివి తినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు నిష్ట ఉంది, దాన్ని కాపాడుకోవాలి. బలవంతంగా పెడితే వాడికి శాపం వస్తుంది, వాడి పిల్లలకు శాపం వస్తుంది అనే నమ్మకం ఉంది. బలవంతంగా పెట్టకూడదు, తినకూడదు, పెట్టకూడదు. అలాగే భారతదేశం నిష్టలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు, దీక్షలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు. అలాంటి సంస్కారం కలిగిన నా దేశంలో నేను నిష్టలో ఉన్నానని చెప్తున్నాను. ఈ నిష్టకి బలిగా అర్పించింది, ఏ రూపం ఉందైనా నైవేద్యంగా సమర్పించింది తినకూడదు. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన తృప్తిగా తింటాం. రైట్. మీకు అంటే ఇప్పుడు ఒక 2-3 రోజుల కిందట విజయవాడ, ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఫ్లడ్స్ తోటి నిండిపోయింది కదా. రైట్. ఆ విపత్తులో మీరున్నారు, కిరణ్ పాలే ఉన్నాడు స్వయంగా. ఒక దేవుడి దగ్గర వండినటువంటి నైవేద్యము లేకపోతే ప్రసాదము మీకు అవసరం, మీకు ఇచ్చినాం, మీరు తింటారా తినరా అది చెప్పి మరి ఇచ్చినాం. ఇదే ఉంది, ఇక్కడ దొరకలేదు, రైసే దొరకలేదు, మీరు తినగా వారం అవుతుంది, తింటారా తినరా? అప్పుడు వాస్తవానికి నేను తినకూడదు. మీరు తింటారా తినరా? అదే నా ప్రశ్న. తినరు. తినను. ఎందుకంటే చావు బతుకుల్లో ఉన్నా కూడా మీరు తినను. అదే ప్రయత్నంలో అక్కడ అయ్యప్పమాల, శివమాల, భవానీమాలలు వేసుకున్న వాళ్ళని పెట్టినా తినరు. అంతే రోషం ఉంటుంది భక్తిలో. మీరు అంటే అయ్యప్పమాల వేసుకునేటటువంటి సోదరులు మీలాంటి పాస్టర్లు ఒకటేనా అంటారు? ఇప్పుడు ఒకటి కాదు, నేను నిష్ట గురించి మాట్లాడుతున్నాను. నిష్ట గురించి. ఎందుకంటే వారు 21 రోజే ఉంటారు. స్పెసిఫిక్గా అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు బూతులు మాట్లాడరు, బూతులు చెప్పరు, బూతులు చూడరు, చావుకు కూడా ఎదురెళ్ళరు. ఇతర కార్యక్రమాలకు ఏదైనా పండుగలు, కొన్ని పండుగలు ఉన్నా కూడా వాటి దగ్గర కూడా పోరు వాళ్ళు. అంత నిష్టతోటి, నియమ నిబంధనలతోటి ఉంటారు వాళ్ళు. మీరు కూడా అంతే ఉన్నారా? అలా ఉన్నాం, అలా ఉంటున్నాం. రోజు అలాగే ఉంటున్నాం. మీరు ఉంటారా? ఒక్కసారి కూడా బూతు మాట్లాడరు. నేను ప్రభుని నమ్ముకొని ఆయనలో రక్షణలోకి వచ్చిన తర్వాత నేనేం బూతులు బూతులు చూడరు. ఎప్పుడో బ్రదర్, నా 8 సంవత్సరాల వయసులో దేవుని స్వరం విన్నాను, 13 సంవత్సరాలకి సేవకు వచ్చాను. ఇంకా బూతులు ఎక్కడివి? లోకంతో నేను గడిపిన సమయమే తక్కువ. సరే మీ గురించి ఇట్లుంటే కొంతమంది పాస్టర్ల ముసుగులో ఆడవాళ్ళతోటి అసభ్యంగా వ్యవహరిస్తారా, వ్యవహరించరా? 100% నేను చెప్తున్నాను. పాస్టర్స్ అనేవారు అంటే దేవుడు పిలిచి సేవకు వాడుకునే వారి విషయంలో నేను చెప్తున్నాను, కొందరు ఎవరో ఉన్నారని చెప్పి మొత్తం క్రైస్తవ్యానికి పులిమేస్తున్నారు వీళ్ళు. ఒక 3 బట్టో 4 బట్టో మొత్తం క్రైస్తవ్యానికి పులుముతున్నారు. అసలు అక్కడ క్రైస్తవుడు అనే ఓడే వాడకండి. ఏమనాలి మరి? మనిషి తన స్వబుద్ధితో చేస్తున్న తప్పది. క్రైస్తవ్యం చేయమనట్లేదు, చేపించమనట్లేదు. అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను. ఏమిటంటే విలేకరు, చాలామంది తప్పు చేసే విలేకర్స్ ఉన్నారు, తప్పుడుగా నడుచుకునే విలేకర్స్ ఉన్నారు, లంచాల కోసమే పనిచేసే విలేకర్స్ ఉన్నారు. ధమ్కి ఇచ్చి కదా, తెలంగాణ భాషలో మీకు అర్థమయ్యేటట్టు బెదిరించి వాటి కోసమే ఉండే విలేకర్స్ ఉన్నారు. వాళ్ళని బట్టి విలేకర్స్ అందరు అనకూడదు, ఎందుకంటే యథార్థంగా ప్రాణం కూడా ఇచ్చి సేవ చేసిన విలేకర్స్ ఉన్నారు. జర్నలిజం ఏదైతే ఉందో, విలేకరిజం ఏదైతే ఉందో అది పవిత్రమైంది కానీ మన పెద్దలు భావించారు, ప్రకటించారు. మరి వాళ్ళని బట్టి మొత్తం ఈ విలేకర్స్ అందరు ఇలాగే ఉంటారు. కానీ అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు అంటున్న మాట వాస్తవం. నిజంగా ఓ సమస్య పైన మాట్లాడినా లేకపోతే ఏ ఇష్యూ పైన మాట్లాడినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కింద వచ్చేటటువంటి కామెంట్స్ ఏంటి అని అంటే, నువ్వు ఎంత గుంజుతున్న వాళ్ళ నుంచి, ఎంత తీసుకుంటున్న వాళ్ళ నుంచి అంటే స్వయంగా నేను కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడినటువంటి అంశాల కింద వచ్చినటువంటి కామెంట్స్ ఇవి. ఎందుకు అని అంటే, కొంతమంది తప్పులు చేసిరు కాబట్టి జనాల స్వభావం, జనాలు ఆలోచించే తీరు ఆ విధంగా తయారు చేసిరు. అలా ఆలోచించడానికి కారణం కూడా వాళ్ళే. అట్లాంటప్పుడు దాంట్లో బాధ్యతగా నాకు కూడా ఉంటుంది. అవును వాళ్ళు అట్లా చేసిర్రు అని చెప్పేసి నాకు కూడా ఉంటుంది. దానికి నేను ప్రతిస్పందించి మంచి చెప్పే ప్రయత్నం ప్రజలకు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా నేను అంటుంది ఏంటంటే, పాస్టర్లు నిజంగానే ఫ్రాడ్ చేస్తారు.
దొంగలు ఉన్నారు, నో 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 చీటర్స్ ఉన్నారు. అసలు ఆ పాస్టర్స్ అనే వర్డే మెన్షన్ చేయకండి. వాళ్ళు తమ వాళ్ళు పాస్టర్లు కాదనండి. మరి అట్లా చేసిన వాళ్ళు పాస్టర్లే కాదనని మీరు అనండి. నేను అదే చెప్తున్నాను, రెండు విషయాలు చెప్తున్నాను. మీరు అనుమన్నది కూడా అంటాను, రెండు విషయాలు చెప్తున్నాను. దేవుడు పిలవకుండానే సేవకొచ్చి మేము పాస్టర్లు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు పిలిచిన తర్వాత కూడా తమ ఆత్మీయ జీవితంలో పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మీరే అంటారు, అసలు వాడు విలేకరే అనకండి అతన్ని అంటారు మీరు. ఎందుకంటే ఇది పవిత్రమైన వృత్తి, ఏది జ్ఞానమో ఏది న్యాయమో సమాజానికి చూపించే వృత్తి అంటారు. అట్లా అన్నమాట. నేను అదే అంటున్నాను, ఆ వర్డ్ మెన్షన్ చేసి నిందించకండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, మీరు రండి నాతో ఉండండి కొన్నాళ్ళు. క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న అన్నదమ్ములందరినీ నేను స్వాగతిస్తున్నాను. నేను బయటికి మాట్లాడేమే కదా, ఇంతే ప్రేమ ఉంటుంది నాకు. రైట్. నేను క్లియర్గా అంటా ఎవడైనా తప్పులు చేస్తే మీరు అంటున్నటువంటి జర్నలిజంలో వాడు విలేకరే కాదని చెప్పేసి నేను అదే అంటాను. మీ క్రైస్తవ్యంలో తప్పులు చేసినటువంటి పాస్టర్లు, లేకపోతే ఆడోళ్ళని చెరచబట్టినటువంటి పాస్టర్లను వాళ్ళు మీరు పాస్టర్లు కాదని చెప్పేసి మీరు వాళ్ళని పాస్టర్స్ అనకండి. మీరు కాదనండి, వాళ్ళు పాస్టర్లే కాదని మీరు అనండి అంటున్నారు. నేను అదే చెప్తున్నాను క్రాంతి గారు. ఈ ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటుందంటే, కొందరు ఏ పరిస్థితిలో పడిపోయారో, కొందరు ఏ పరిస్థితిలో అవమానింపబడ్డారో, ఏ పరిస్థితిలో తప్పు చేశారో మనకు తెలియదు. ఇక్కడ కొన్నిసార్లు మనం వన్ సైడే చూస్తాం, ఎప్పుడు పురుషున్నే నిందిస్తుంటాం. కానీ కొందరు ఉన్నారు, అందరిని అనట్లా, కొందరు ఉన్నారు కావాలనే ఎరవేసి లొంగ తీసుకొని కరెక్ట్గా వాళ్ళ టైం వచ్చేసరికి వాళ్ళు తప్పుకొని వీళ్ళ మీద నెట్టేస్తుంటారు. బైబిల్ ఉందా ఈ అంశం మీద? యోసేపు జీవితం అది ఉంది. యోసేపు జీవితాన్ని కూడా అలాగే పోతిఫర్ భార్య కరెక్ట్గా టైం ఆమె ఈగో అట్టవగానే మొత్తం యోసేపు మీద తోసేసింది. ఆ దేశమంతా నిందించిన కాలం అతన్ని నిరూపించింది. అందుకే చెప్తున్నాను, ఏది నిజమో ఏది అబద్ధమో టైం నిర్ణయిస్తుంది. అంటే మీ పాస్టర్లకు ప్రతి దాని నుంచి ఎస్కేప్ కావడానికి, బయటపడడానికి బైబిల్ కొన్ని నియమాలు రాసింది. బైబిల్ కొంచెం అంటే దాంట్లో ఉన్న వ్యాఖ్యలను మీరు అనుసరిస్తూ ఇట్లా జరిగింది కదా, ఇది కూడా ఇట్లనే అని తోసిపుచ్చడం కోసం మీరు అది నిరూపణ కింద పెట్టుకుంటారా? నెవర్. మాకు భయం ఉంది, ప్రతిదానికి దేవుడు లెక్క అప్పచెప్తాడు, ప్రతిదానికి లెక్క అడుగుతాడు దేవుడు. లెక్క అడుగుతాడు. లెక్క దేనికి? మనం చేసే ప్రతి చర్యకు అడుగుతాడు, పాపపుణ్యాలకు అన్నిటికీ ప్రతిదానికి అడుగుతాడు. ప్రతిదానికి ఆ భయం ఉంది మాకు. ఏడు అడుగుతాడు? ఎక్కడ అడుగుతాడు? మనం ఎప్పుడైతే ఆయన ముందు నిలబడతామో, నిలబడతారు మీరు? నిలబడరా మీరు ఎప్పుడన్నా? మరణం తర్వాత మన ఆత్మకి నరకమా పరలోకమా అనే ప్రస్తావన వచ్చినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. రైట్. లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. నిమిషానికి ఎంతమంది చచ్చిపోతారు? చాలా మంది చచ్చిపోతారు. రైట్. 1,00,000 మంది చనిపోతారు అనుకుందాం ఒక నిమిషానికి. ప్రపంచం మొత్తం కలుపుకొని 1,00,000 మంది, 1000 నుంచి 1,00,000 మంది చనిపోతారు. 1000 మంది ఒకటేసారి చనిపోయినప్పుడు పైకి పోతారు కదా, మీరు అంటున్నటువంటి పరలోకం దగ్గరికి పోతారు కదా, అక్కడ యేసుక్రీస్తు ఎవరి దగ్గర పోతారు ఫస్ట్? అక్కడ ఎప్పుడు చూడండి, అంటే యేసు ప్రభువులు 4-5 ఉంటారా? లేదు. ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. బైబుల్ ఒకటి నమ్ముతుంది ఏమిటంటే, ఇప్పుడు ఎవ్వరు లెక్కప్ప చెప్పట్ల చనిపోయిన వాళ్ళందరూ. చనిపోయిన వాళ్ళు సృష్టికర్త అయిన ఒక్క దేవుని గుర్తిస్తే వాళ్ళు పరదేశి అనే ప్రదేశంలో ఉంటారు. సృష్టికర్త ఎవరో తెలుసుకోకపోతే వాళ్ళు పాతాళం అనే ప్రదేశంలో ఉంటారు. ఇది చాలా స్పష్టంగా శుక్లయజుర్వేదమే చెప్పింది. నేను అందరూ నమ్మే నమ్మకమే చెప్తున్నాను. ఎద్దేవ చేయడానికి ఏది లేదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవులే చనిపోయారు, ఒక 10 మంది చనిపోయారు ఒకటే నిమిషంలో, ఒక ట్రైన్ యాక్సిడెంట్లో, ఒక బస్ యాక్సిడెంట్లో క్రైస్తవులు ఒక 10 మంది చచ్చిపోయారు. ఇమ్మీడియట్గా వాళ్ళందరూ ఏకకాలంలో ఒకటే నిమిషం వ్యవధిలో వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళందరూ వెంటనే వాళ్ళ ఆత్మలు అయితే పైకి పోవాలి కదా. అందరూ అనే దగ్గర ఒక మాట చెప్తాను, వాళ్ళలో ఎవరైతే రక్షించబడుతున్నారో, క్రైస్తవుడైనంత మాత్రాన స్వర్గం వస్తుందని బైబిల్ చెప్పట్లా. రాదు. వాడి బ్రతకంతా, దీంట్లో కూడా రిజర్వేషన్లు ఉన్నాయంటారు మీరు. వాడి బ్రతకంతా వాక్య ప్రకారంగా దేవునికి నచ్చినట్లు కట్టుకొని బ్రతకాలి. చనిపోయే లోపు కూడా జాగ్రత్తగా బ్రతికి తీరాలి. రైట్. అంటే ఫస్ట్ అయితే అంటే మీరు ఎట్లా బతికిరు, ఏంది, మీరు చేసిన తప్పులేంది, ఫస్ట్ దేవుడికి అది చెప్పుకోవాలి, లెక్క అప్ప చెప్పాలన్నారు కదా. ఆ లెక్క అప్ప చెప్పుకునే కార్యక్రమంలో దేవుడు ఎవరి ముందు ఉంటాడు అంటున్నా? అదే చెప్తున్నాను నేను. మరణించిన వెంటనే లెక్కలోకి వెళ్ళం. మనం పరదేశిలో ఉంటాం. పరలోకానికి వెళ్ళేవారు వీళ్ళు అనే నియమం వస్తే ఖచ్చితంగా మనం పరదేశిలో ఉంటాం. లెక్క ఎవరికప్ప చెప్తారు? పరదేశి అంటే లెక్కలు చెప్పిన తర్వాత మీ 10th క్లాస్ రిపోర్ట్లో మీకు పలానా మార్కులు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏ గ్రేడ్ లేయాలా, బి గ్రేడ్ లేయాలా అన్నది ఇంటర్మీడియట్ స్కూల్లో, ఇంటర్మీడియట్ కాలేజ్లో చూస్తారు. ఒక రోజు వస్తుంది, దేవుని ముందు హాజరవుతారు. అందరూ హాజరవుతారు. అప్పుడు ఒక్కొక్కరికి ఆయన తీర్పు తీరుస్తారు. ఒక్కొక్కరికి అంటే వెంట లైన్ లో ఉండాల్సిందేనా? ఖచ్చితంగా ఆయన పిలుస్తాడు. పిలిచిన వాళ్ళు వస్తారు, లైన్ లో ఉండడం కాదు. ఆయన ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు. ఒకటేసారి 10 మందిని పిలుస్తాడా? 10 మంది చచ్చిపోతారు, 10 మంది ఒకటేసారి చెప్తారా? ఆయన శక్తి, ఆయన సామర్థ్యత, ఆయన కోటి మంది 10 మందిని పిలిచినప్పుడు 10 మంది యేసు ప్రభువులు ఉండాలి కదా, పైన ఉంటారా? అదే చెప్తున్నా. ₹1,00,00,000 ఆయన ఉండగలడు అవసరమైతే.
ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. నేను ఇక్కడ ప్రార్థన చేసి మనం అందరం కూడుకుంటే ఇక్కడ వస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు ఎంత ఎంత అపనమ్మకంతో చెప్తా ఉన్నారు ఈడికి వస్తాడు అని చెప్పేసి. ఎక్కడికైనా వస్తాడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అన్న నేను ఒకటి అడుగుతాను, ఆపదలో ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్లో మీరున్నారు, ముందులో పట్టాలు లేకపోయినా ఎట్లా చచ్చిపోతారు ఇంకొక 5 నిమిషాలలో. మీరు ప్రేయర్ చేస్తే ఆ దేవుడు ఆ చర్యను ఆపుతాడా, యాక్సిడెంట్ ఆపుతాడా? చూడండి, అలా చాలా యాక్సిడెంట్లు ఆపాడు కూడా ఆయన. ఆపిండా? కొన్ని యాక్సిడెంట్ జరుగుతుంటే కొన్ని ఎందుకు ఆపడు? అసలు ఇది అడగాలంటే మొత్తం అందరిని అడగాలి, పెద్దలను అందరినీ కూర్చుని పెట్టి. పెద్దలంటే ఎవరు? మొత్తం హైందవులు, ముస్లిమ్స్, క్రైస్తవులు. రైట్, మీరు హైందవుల విషయం తీయకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఫస్ట్ హైందవ దేవుళ్ళే కాదని చెప్పేసి నమ్మేటటువంటి వ్యక్తులు మీరు. మీరు అడగొద్దు కదా వాళ్ళ గురించి, అవసరమే లేదు. ఇక హైందవ ధర్మాల గురించి, హైందవ సంస్కృతుల గురించి, హైందవ సంబంధించినటువంటి గ్రంథాల గురించి కూడా మీకు అవసరం లేదు. ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రశ్నలు నేను అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని. ఎవరి పక్షాన్ని అడుగుతున్నారు? ఎవరి పక్షాన్ని కాదు, న్యూట్రల్గా అడుగుతా ఉన్నా. దేవుడు ఉన్నాడా లేదా, నిజం అన్వేషణ అనే ప్రోగ్రామ్ ద్వారా నేను నిన్ను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. నిజం మీరు అడిగే ప్రతి ప్రశ్న ప్రస్తుతం సమాజంలో అందరికి ఉంది కాబట్టి నేను అందరిని ఉద్దేశించి చెప్తున్నాను. అన్ని వర్గాలలో కూడా ఈ ప్రశ్నకు జవాబు చెప్పే బాధ్యత ఉంది. అన్ని వర్గాల వరకు ఈ ప్రశ్నకు దేవుడు ఎందుకు ఆపట్లేదు? ఎందుకంటే ఈ ఆత్మీయ జీవితం ఎలాంటిదంటే మనకు ఒక్క నిమిషంలో ఒక్క రోజులో అర్థమైపోయేది కాదు. తప్పకుండా దేవుడు అర్థం కావాలి, దేవుని న్యాయం అర్థం కావాలి, దేవుని వ్యూహం అర్థం కావాలి, లీలలు అంటారే అవన్నీ అర్థం కావాలి. అర్థం కాకుండా భక్తి ఎప్పుడు కొనసాగదు. అంటే ఒక వ్యక్తిని కావాలని దేవుడే పుట్టిస్తాడు, కావాలని దేవుడే చంపుతాడు అంటారు. ఎప్పటికి కావాలనే వర్డ్ కంటే కూడా దేవుడు ఒక వ్యక్తిని పుట్టిస్తాడు, ఎప్పుడు చనిపోవాలో కూడా ఆయన చూస్తాడు. కానీ ఈయన చంపాలనుకోడు. వారు ఎప్పుడు చనిపోతాడనేది భవిష్యత్ ఎరిగినవాడు, త్రికాలుడు దేవుడు కాబట్టి ఆయన ముందే ఎరిగినవాడు. రైట్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అంటే మీలాంటి ఇన్ ద సెన్స్ మీరు గొప్ప పాస్టర్లు, అంటే మీరు ఇతర పాస్టర్లతో పోలిస్తే కొంచెం సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు మంచోళ్ళు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో ఇప్పుడు మీరు ఇంత మంచిగా మాట్లాడారు కదా, మీకు చావే ఉండొద్దు, దేవుడు మిమ్మల్ని చంపొద్దు అని అంటే అది కుదురుతుందా? కుదరదు. ఎందుకు కుదరదు అంటే, దేవుడిని మీరు ఇంతగానో ప్రేమిస్తారు కదా, ఒకవేళ నిజంగా దేవుడు ఉంటే మీకు చావు లేకుండా చేయాలి కదా అంట. నేను నిజంగా దేవుడు ఉంటే అంటే నేను దేవుని దగ్గర ఉండాలి. ఎప్పటికైనా ఈ భూమి మీద బ్రతుకుండకూడదు. నా పని అయిపోగానే నేను ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలి. ఆయన నాతో ఎంత పని చేయించుకుంటాడో ఆ పని అయిపోగానే ఎంతకాలం బ్రతకాలో అంతకాలం బ్రతకగానే వెళ్ళిపోవాలి. మనిషి అయితే 100 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలకు మించి బ్రతకలేడు. ఒకవేళ ఎవరైనా బ్రతికితే, కొందరు గట్టిగా బ్రతికితే 200 సంవత్సరాల లోపు బ్రతికిన వాళ్ళని మనం చూస్తుంటాం, 120, 160 అట్లాగా. అవును. కానీ ఎక్కువ కాలం ఎవరూ బ్రతకలేము. ఈ శరీరం సహకరించదు బ్రతకడానికి. అంటే కొత్త శరీరం ఇవ్వచ్చు దేవుడు మీకు. దాని పేరే మహిమ శరీరం. మహిమ శరీరం అంటే ఆ తర్వాత ఇంకా అక్కడ ఉంటాం మనం. దేవుడు అంటే మీకున్నటువంటి వ్యూలో, మీకున్నటువంటి పాయింట్లో దేవుడు అంటే యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే అందరికీ దేవుడు. మీకు, నాకు, మొత్తం భూమి మీద అందరికీ ఆయనే దేవుడు అని ఎందుకు అంటున్నానంటే, గుడ్డిగా కాదు, అద్భుతాలు ఆశ్చర్యాలను బట్టి కాదు, పరిశీలించాను. నేను పరిశీలించాను, పరిశోధించాను, పెద్దలతో కూర్చున్నాను, అనేక ప్రశ్నలకు నివృత్తి చేసుకున్నాను. ఒక్క మాట చెప్తాను క్రాంతి గారు, సంస్కారం, సభ్యత, పెద్దలను గౌరవించడం, ఎద్దేవ చేసే మనసు లేకపోవడం, వ్యంగ్యపు ఆలోచన విధానం లేకపోవడం ఎవరైతే ఉంటారో వారికి దేవుడు అర్థమవుతాడు, సత్యం అర్థమవుతుంది, జ్ఞానం అర్థమవుతుంది, వారి ద్వారానే ధర్మం స్థాపించబడుతుంది. వ్యంగ్య స్వభావం ఎప్పుడు ధర్మాన్ని స్థాపించలేరు. ప్రస్తుత క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారి కోసం చెప్తున్నారు. క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారా లేరా? క్రైస్తవ్యంలో దొంగలు ఉండడం వేరు, క్రైస్తవులే దొంగలు అనడం వేరు. అది నేను చెప్పేది. ఈ మాటలే అపార్థం చేస్తున్నారండి. దొంగలే క్రైస్తవ్యంలో ఉంటారు అని చెప్పేసి చాలా మంది పెద్దలు. అదే పచ్చబద్ధం. అదే మాట నేను రిపీట్ అనాల్సి వస్తే వాళ్ళు ఆలోచించుకోవాలి. దొంగలే క్రైస్తవులు కాదా? అదే చెప్తున్నాను. అదే అయ్యుంటే దొంగలే క్రైస్తవులు అయ్యుంటే ఈరోజు దేశానికి ఇంత మేలు జరిగేది కాదు. అసలు ఇంకో నిందుంది. అంటే ఈ దేశానికి మేలు జరిగింది అని అంటే అది క్రైస్తవుల వల్ల, యేసుప్రభు వల్ల, అందరి వల్ల జరిగింది. మొత్తం మతభేదం లేకుండా జరిగింది. నేను ఒక మాట చెప్తాను. ఇటీవలి కాలంలో చాలా మంది అంటున్నారు క్రైస్తవులకు అసలు దేశభక్తే ఉండదు. ఈ వ్యతిరేకించే వాళ్ళ గురించి అంటున్నాను నేను. అన్నదమ్ములకి అవగాహన లేనందుకే మాట్లాడుతున్నారు. ఎందుకు అవగాహన లేదంటే నేను చరిత్ర చెప్పాల్సి వస్తుంది. మొత్తం పూసగుచ్చినట్టు ప్రతిదీ వీళ్ళు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో ప్రతి దగ్గర ఒక రహస్యం ఉంది, దాన్ని వీళ్ళు దాచిపెడతారు. అసలు వీళ్ళు యాక్సెప్ట్ చేయరు దాన్ని. అది కూడా చెప్తాను నేను. చెప్పండి. దేశభక్తి లేదు క్రైస్తవులకు అంటున్నారా? దానికి నా జవాబు, నిజంగా క్రైస్తవుడికి దేశభక్తి లేకపోతే ఈరోజు దేశాన్ని కాపుగాస్తున్న సైనికుడు, మిలిటరీ, అందులో క్రైస్తవులు ఎలా ఉన్నారు? దేశభక్తి లేకుండానే దేశానికి సేవ చేస్తున్నారు. అదే చెప్తున్నాను. ఎంతమంది ఉన్నా సరే మొత్తం హైందవులే లేరుగా.
సిక్కులు ఉన్నారు, హైందవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. పాల్ గారు ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే ఆల్రెడీ అంతా ఇది హిందూ భారతదేశంలో క్రైస్తవ మతం లేకపోతే ఇతర మతం పొల్యూట్ చేస్తూ ఉంది అని చెప్పేసి కొంతమంది పెద్దలు చెప్తారు. అక్కడికే వస్తాను, ఇది చెప్పేసి అది చెప్తాను నేను. ఖచ్చితంగా మీ ప్రతి ప్రశ్నకు నా జవాబు ఉంది. నేను సమాజంలో అందరు కలిసి ఉండాలనుకుంటున్నాను, అందరూ ఒక్క దేవుని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరి సాంప్రదాయాల్లో ఎవరి సమాజంలో వారు ఉండండి, కానీ ఒక్క దేవుని తెలుసుకోండి. మొదట ఆ ఒక్క దేవుని తెలుసుకొని ఆయన్ని ప్రేమిస్తే చాలు, సత్యం మనకు దొరుకుతుంది. ఈ దేశభక్తే లేదు క్రైస్తవుడికి అనే ఆ తప్పుడు సిద్ధాంతం, తప్పుడు నింద. మీకు దేశభక్తి ఉందా? మీకు అడుగుతున్నాను. అక్కడికే చెప్తున్నాను నేను. దేశభక్తే లేదు అని చెప్పి క్రైస్తవ్యాన్ని నిందిస్తున్న వారి గురించి చెప్తున్నాను. దేశభక్తి లేకపోతే ఈరోజు సైనికుల్లో క్రైస్తవులు ఉన్నారు. దేశభక్తి లేకపోతే ఈ భారతదేశానికి వచ్చి కుష్ఠరోగులను పట్టించుకోకుండా వదిలేస్తే మదర్ తెరిస్సా ఈ దేశాన్ని ప్రేమించింది, ఈ దేశానికి సేవ చేసింది. మనుషులను సరఫరా చేసింది, మత మార్పిడి చేసింది. క్రాంతి గారు ఒక్కటి కూడా విడిచిపెట్టిన, అన్నిటికీ చెప్తాను నేను. అందరు వినాలి, అన్నిటికీ చెప్తాను, ఏది విడిచిపెట్టను. నిజంగా దేశ ప్రేమ లేకపోతే మరి కుష్ఠరోగులు దేశం మన దేశస్తులే కదా, వాళ్ళని ఎందుకు వదిలేసింది ఆనాటి దేశం? దేశం అంటే సాంప్రదాయం, ఆచారం, మతమేనా? ఈరోజు రాధా మనోహరన్ దాస్ గారు మనుషులు కావాలి, మంచి కావాలి అంటుంటారు. నేను ఇప్పుడు అడుగుతాను కొన్ని, నాకు చెప్పండి, మరి ఆనాడు కుష్ఠరోగులు ఎందుకు విడిచిపెట్టింది నా దేశం? దాన్ని ఆ కుష్ఠరోగుల విడిచిపెట్టే ప్రస్తావనని మదర్ తెరిస్సా వచ్చి చూసుకోవాల్సి వచ్చింది. క్రైస్తవులకు దేశభక్తి లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ గారు సతీ సహగమనాన్ని ఎట్లాగా విరోధించారు? దేశం మీద ప్రేమ లేకపోతే, దేశానికి అంత మేలు చేయాలని మనసు లేకపోతే, దేశం మీద ప్రేమ లేకపోతే ఇంత జరుగుతుందా? కాటన్ దొర గారు ఎవరు? క్రైస్తవుడే కదా. మరి ఆయన దేశం మీద ప్రేమ లేకపోతే ఈ దేశాన్ని ఎలా కాపుగాయాలనుకున్నాడు? చూడండి, భారతదేశంలో దేశం మీద ప్రేమ లేకపోతే గాంధీజీ గారితో కలిసి క్రైస్తవులు పోరాడేవారే కాదు. టైటస్ గారు ఎవరు? క్రైస్తవుడే కదా. గాంధీజీ గారితో పోరాడాడే. కాబట్టి క్రైస్తవులకు దేశభక్తి లేకుండా చేస్తారనేది తప్పుడు నింద. రైట్, అది గతంలో చేసిన వాళ్ళ గురించి మీరు చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులకు దేశం పట్ల ప్రేమ ఉన్నదా, గౌరవం ఉన్నదా? ఉంది. మీకుందా? మీకు కిరణ్ పాల్ గారు ఖచ్చితంగా ఉంది. దేశం అంటే ఖచ్చితంగా. నేను నా దేశాన్ని ప్రేమించకపోతే నా దేశానికి నేను సువార్త అంటే మీరు వందే మాతరం, అదే విధంగా జనగణమన పాడరు, మీ నోటి నుంచి రాదు. వందే మాతరం అనే ప్రస్తావన, జనగణమనం అనే ప్రస్తావన, భారత్ మాతాకి జై అనే ప్రస్తావన, మేరా భారత్ మహాన్ అనే ప్రస్తావన నేను నా వీడియోస్ లో చాలా సార్లు చేశాను. క్రాంతి గారు, నేను ఏం చెప్తున్నానంటే అవగాహన లేకపోతే వాటిని అనట్లేదు వీళ్ళు. ఎందుకు అనట్లేదు కూడా చెప్తాను. నేను అదే చెప్తున్నాను. మీరు చెప్పండి. అదే చెప్తున్నాను క్రాంతి గారు, అదే చెప్తున్నాను. అసలు ఎందుకు అనట్లేదో చెప్తే ఎందుకు అనరో కూడా వాళ్ళకి అర్థం కావాలి. చెప్పండి. భారత్ మాతాకి జై అని చెప్పి చాలా మంది ముస్లిం సహోదరులు కూడా అనట్లేదు, క్రైస్తవులు కూడా అనట్లేదు. ఎందుకు అనట్లేదంటే భారత్ మాతాకి కాషాయపు వస్త్రాన్ని తొడిగించింది హైందవ్యం. ఎందుకు మీరు ఓన్ చేసుకున్నారు? భారతదేశం అందరిది. స్వతంత్రం హైందవుల వల్లే రాలేదు. సిక్కుల వల్ల, హైందవుల వల్ల, క్రైస్తవుల వల్ల, ముస్లిమ్స్ వల్ల, జైనుల వల్ల అందరు కలిసి పోరాడారండి. అందరి వల్ల వచ్చింది. భారత మాత అయితే అందరికీ తల్లి అవ్వాలి. కాషాయ వస్త్రం వేసి బొట్టు ఎందుకు పెట్టారండి? అంటే ఇప్పుడు జెండా వస్త్రంతో కదా, జెండా రంగుతో చీర కట్టారు, అందరికి సొంతం అయిపోయింది. బొట్టు పెట్టడం ఎందుకు? దేవతగా చిత్రీకరించడం ఎందుకు? తల్లిగా చూపించండి, తల్లిని గౌరవించడం అందరికీ తెలుసు. మోస్ట్లీ అందరు కూడా బొట్టు పెట్టుకుంటారు కదా. అసలు ఒక మతాన్ని ప్రతిబింబింపజేస్తుంది బొట్టు. నేను అదే అంటున్నాను, మతపరమైన దాన్ని పక్కన పెట్టండి, సాంప్రదాయ ప్రకారమైనది అయితే ఉందో దాన్ని పక్కన. అందరూ కలిసి ఉండడానికి ఆటంకం అయిపోయారు కదా. ఈ కాషాయపు చీర కట్టేసిన తర్వాత అందరికి అడ్డమైపోయింది. ఎలా అంటారు? దేవతగా చిత్రీకరించి మా దేవతకు జయగొట్టండి అన్నట్టు అవలా. అసలు విచిత్రమైన వాదన ఏంటంటే క్రాంతి గారు, ఇది చెప్పాలి నేను ఖచ్చితంగా. విచిత్రమైన వాదన ఏమిటంటే, నువ్వు భారతదేశంలో ఉండాలంటే భారతీయుడు అయితే జై శ్రీరామ్ అనాలంటారు ఏమిటండి? అసలు ఇదేమి నినాదం? భారతదేశంలో ఉండాలంటే, భారతీయుడుగా నువ్వు ఉండాలంటే, ఈ పేరు ప్రస్తావించాలంటే అది ఎంత విచిత్రం. దేవుడి పేరు పలికితేనే భారతదేశంలో ఉండాలని అంటే రాంగ్ అది. అంటే దేవుడిని ప్రభువును మొక్కితే మాత్రమే మీరు స్వర్గంలోకి పోతారు, లేకపోతే నరకంలోకి పోతారు. మీరంటే తప్పు కాదు. లేదు, బైబుల్ లేదు. ప్రభువా ప్రభు అని పిలిస్తే కుదరదని బైబులే చెప్పింది. ఏమని విలువ? ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన కాదు, వాక్యము, జ్ఞానము, ధర్మం చెప్పినట్లు నువ్వు నడిస్తేనే అని ఉంది. ఓకే, ఇప్పుడు మోస్ట్లీ క్రైస్తవులందరూ కూడా మీరు చెప్తున్నటువంటి పద్ధతిలో ఉంటారు. అంటే అట్లా ఆ లెక్కమ్మడి వేసుకుంటే అలా ఒక 10% కూడా నిజమైన క్రైస్తవులు
ఉండరు. బైబిల్లో ఇంకో మాట ఉందండి, బుద్ధి లేని సంఘం, బుద్ధి కలిగిన సంఘం అని రెండింటిని విడదీస్తున్నారు. అంటే ఇప్పుడు క్రైస్తవులలో బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవులలో బుద్ధి లేని వారు కాదు, నేను ఏం చెప్తున్నానంటే క్రైస్తవులలోనే జ్ఞానము, న్యాయము, సత్యము ఎరుగక ఆచార సాంప్రదాయాల్లోనే పడిపోయి బుద్ధిహీనంగా మారిపోతున్నారు, మారిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. క్రైస్తవులను నిందించట్లా నేను. క్రైస్తవులలో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మొత్తం భూమి మీద అందరిలో ఉన్నారు, బుద్ధిహీనులు ఉంటారు, బుద్ధి గలవారు ఉంటారు. మీరు ఒప్పుకోరా? భూమి మీద మనుషులందరిలో కొందరికి బుద్ధి, కొందరికి బుద్ధి ఉండదు. బుద్ధి లేని వాళ్ళ వల్ల చెడు జరుగుతుంది, బుద్ధి ఉన్న వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది. క్రైస్తవులందరూ మంచోళ్ళేనా అని నేను ఎప్పుడు అనట్లేదు, బైబిలే ఒప్పుకోవట్లేదు. క్రైస్తవులందరూ మంచి వాళ్ళు అవ్వారని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. క్రైస్తవులు అయితే మంచోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదు క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు. అట్లా అనట్లేదు నేను. క్రైస్తవులందరూ మంచిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మంచిగా లేని వాళ్ళ సంగతి ఏంది? పొలంలో కలుపు ఉంటుంది సార్, పొలం అంతా కలుపు కాదు. ఓకే, కొంత కలుపు కూడా ఉన్నది క్రైస్తవ్యంలో. క్రైస్తవ్యంలోనే కదా, అందరిలో ఉంది కలుపు. నేను అందరి గురించి అడతలేను, క్రైస్తవ్యం గురించి అడుగుతాను. ఒకదాన్ని సపరేట్ చేయొద్దు, దాన్ని నిందించడం అవుతుంది. మొత్తం అందరిలో కలుపు ఉంటుందంటే అందరికి వర్తిస్తుంది. కలుపు ఉన్నది అని అంటారు. కలుపు అందరిలో ఉంది, క్రైస్తవ్యంలో కాదు అందరిలో ఉంది. మేము అందుకే రోషంగా పనిచేస్తున్నాం. అసలు ఏర్పరచబడ్డవారు మోసపరచబడితే మోసపరచబడ్డ వారిని కూడా ఏర్పాట్లోకి తేవడానికి కష్టపడుతున్నాం. అందుకే నేను చెప్తున్నాను క్రాంతి గారు, దేవునికి మతం అని ఆచార సాంప్రదాయాలు పెడితే అసలు దేశం ఎప్పుడు బాగుపడదు.